పిచ్చిదానివా? చంపుతామని అనుకుంటాను. జరే తెల్లబడి సత్తు నువ్వు. లే చెప్తే అర్థమవుతా నీకు. నా ఎత్తైన బిడ్డని కొట్టన్నట్టు ప్రాణం పోతాను బిడ్డ. కానీ నీ ప్రాణం కాపాడటానికి ఏగిరితో కుట్టక తప్పలేదు బిడ్డ. బాబు నన్ను కన్న తండ్రిగా నీ కొట్టే హక్కు ఉంది, నా స్వతంత్రాన్ని అడ్డుకునే హక్కు నీకు లేదు బాబు. నన్ను సావని బాబు. నిజమేనమ్మా, నిన్ను అడ్డుకునే స్వతంత్రం నాకు లేదు, కానీ చచ్చే అధికారం కూడా నీకు లేదు కదమ్మా. బాబు నన్ను ఎందుకు ఆపుతున్నవే? బిడ్డ ముందు నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు చెప్పి, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో బిడ్డ. బాబు మీ అల్లుడు నన్ను విడిచిపెట్టిపోయినాక ఇక నేను బతుకుంటే ఎందుకు చెప్పే? అందుకే నేను చేస్తా బాబు. ఏంది బిడ్డ? మీ అల్లుడు లేని బతుకు నాకు అందు. అల్లు లేడా ఇప్పుడు? బాబు ఇన్ని రోజులు మీ అల్లుడు ఈగొస్తాడు అగస్తాడు అని ఎదురు చూసిన బాబు, ఇక మీ అల్లుడు అసలే రాడని ఇలా అర్థమైంది నాకు. అసలు ఏమైంది బిడ్డ? తండ్రి నా భర్త ఎక్కడున్నా ఏ లోటు రాకుండా చూడు తండ్రి. కొంపదీసి నీ పేరు పెట్టుకున్నాడు కదా అని నాకు కూడా సవితి పోరు పెట్టవు కదా. వదనే వదనే అయ్యో ఏమైంది రాజు అంత ఆగమాగమత్తన్నావు? అది ఎట్లా చెప్పండి నాకు అర్థమైతలేదు వదినే. ఏమైందో చెప్పు రాజు. అక్కడ అన్న వేరే బండి మీద ఎక్కించుకొని పోతాడు. ఏంటి రాజు నువ్వు చెప్తున్నది? నిజమే వదినే. ఏ ఊకో, అన్నేంది ఎక్కించుకోపోవడేంది ఎవతనో? నిజమే వదినే, నా కళ్ళతో నేను చూసిన. నిజంగా చూసినావా చెప్పు? నిజమే వదినే. నాకు అంత దడదడ అవుతుంది రాజు. ఎవరు యూజ్ ఇవ్వాలనుకుంటున్నావో? లేదు వదినే, అన్ననే వేరే వాళ్ళను ఆడవని ఎక్కించుకొని పోతాడు. నిజంగానా? నిజం వదినే, అవద్దని నేను చెప్తే చెప్పు. అయ్యో మీ అన్నకి ఇట్లనా రాజు? అయ్యో ఏందయ్యా నువ్వేనా ఇంత పని చేసింది? ఇంకో దాన్ని పట్టుకొని తిరుగుతున్నావా? తిరుమల తిరుపతి అయ్యా, ఇప్పుడే కదయ్యా నేను మొక్కుకున్నది మా ఆయనకి వేరే ఆడదాని గాలి సోకద్దని. నువ్వు కూడా నన్ను మోసం చేసినావు కదయ్యా. నేనేం పాపం చేసిన తండ్రి? ఇది బాపు జరిగింది. అయ్యో బిడ్డ, నువ్వు తింటూ ఆడ మాట్లాడుకుందాం. ఏడు ఏడు బిడ్డ. కూర్చో బిడ్డ, ఇట్లా కూర్చో బిడ్డ. అల్లుడు నేను విడిచిపెట్టిపోయాడు అనుకుంటానవా? కాదు బాపు, అసలు నేను ఆయనకి ఏం తక్కువ చేస్తాని నన్ను కాదని ఇంకో దాని దగ్గరకు పోయిండు. చెప్పే. రాధిక, నాకు అర్జెంటుగా వేరే పని పడ్డది. నేను 2 రోజుల్లో తిరిగి వస్తా. నువ్వైతే హాస్టల్కి పోయి చిన్నోని తీసుకురా. నా ఫోన్ కలుతలే అని భయపడకు. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడే నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకేనా? ఉంటా, బాయ్. ఆగో, అల్లుడు పోయి 3 నెలలు అయిందంటాను. మరి ఇప్పుడు మెసేజ్ పెట్టిండంటే నీ మీద ప్రేమ ఉన్నట్టు కదా బిడ్డ? అదే బాపు, నాకేం అర్థమైతలేదు. అంత భయం భయం ఉంది. నువ్వేం భయపడకు బిడ్డ, నా ప్రయత్నం నేను చేస్తా. నువ్వు ఇంట్లోకి పో.
ఇంట్లో నీ పని నువ్వు చేసుకోకపోయింది మర్చిపో. సరే బాబు. బాబాయ్ బాబాయ్ ఆ, ఏం కావాలమ్మా? నాకు ఒక అబ్బాయి ఇల్లు కావాలి. అబ్బాయా? ఆయన పేరేందో చెప్తే వాళ్ళు ఇల్లు చూపెడతా. తిరుపతి అనుకుంటా బాబాయ్. ఏంది అనుకుంటే ఏందమ్మా? ఒకవేళ తిరుపతే అనుకుందాం, అట్లయితే మా అల్లుని పేరు కూడా తిరుపతే. అట్లయితే ఎట్లా తెలుస్తుంది? ఇగో ఒంటికో పేరు ఉన్నట్టుగానే ఇంటికో పేరు ఉంటుంది. ఆ ఇంటి పేరు చెప్పు, దొరకబడదాం. ఇంటి పేరు ఉంది బాబాయ్, కానీ మర్చిపోయినా. అట్లయితే ఆయనని కూడా మర్చిపోయిగా. బాబాయ్ 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 ఇక్కడ ఒక ఇల్లు ఉన్నది కదా, ఇక్కడికి వెళ్ళి అడుగుతా. ఇంట్లో ఎవరున్నారు? బయటకి రండి ఒకసారి. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరు నువ్వు? నాకు తిరుపతి ఇల్లు కావాలి, కొంచెం చెప్తారా? తిరుపతి ఇల్లు అంటుంది ఏంది? కొంపదీసి మా ఆయన కాదు కదా. అక్క, నాకు ఇల్లు చెప్పమంటే నువ్వేదో ఆలోచిస్తాను. అక్క అంటున్నావేంది? అక్క, నాకు ఒక పేరుంది, నా పేరు రాధిక. నాకు ముక్కు ముఖం తెలియని వాళ్ళు అక్క గిక్క అంటే నచ్చది. అక్క అనడంలో తప్పేముంది? ఏంది తప్పేం లేదా? నేను నీకు అక్కనైతే మా ఆయనకు నువ్వేమైతావు? మరదలువైతావు. సరే, మరదలువే అయినవనుకో, మా ఆయన్ని బావా బావా అని పిలిచి బుట్టలు వేసుకుంటావు. నా కొడుకు నేను ఆగమైపోతాం. ఇగో, నన్ను మొగోళ్ళే అక్క అని పిలవాలి. నీ అసుంటోళ్ళు అక్క తొక్క అంటే నేను భరించా చెప్తున్నా. బదినా అని విలువ. అయ్యో, అక్క అన్న పాపానికి 6 జన్మలకు గుర్తుండిపోయేలా చేసినావు గాని ఇంతకు ఆ తిరుపతి ఇల్లు చెప్పనే లేదు. తిరుపతి అంటే ఏ తిరుపతి? నా మొగడితో కలిసి ఈ ఊర్లో 6 తిరుపతులు ఉన్నారు. కనీసం ఇంటి పేరనే చెప్పు. ఇంటి పేరు తెలియదు గాని ఫోటో చూపిస్తా, ఏర్పాటు చేస్తావా? అబ్బా, పొద్దుగానే బాలే దొరికినవే తల్లి. సరే, ఆ ఫోటో ఏదో చూపి తెలితే. అయ్యో, ఏమైందక్క? మా ఆయన చూడగానే గట్ల కూలబడ్డావు. అబ్బే, ఏం లేదమ్మా, మీ ఆయనలో ఏదో వైబ్రేషన్ అన్నట్టుంది. అందుకే నా కళ్ళకి చీకట్లు గమ్మినట్టు అనిపించింది. కూసు. ఎందుకక్క ఒకటేసారి గిట్ల మారిపోయినావు? ఏం లేదమ్మా, పాపం మీ ఆయన దూరం అయిందని బాధపడుతున్నావు కదా, మా ఆయనకు చెప్పి మీ ఆయన్ని పట్టిస్తా. అబ్బ దొంగ నామ్మ కూడా నాతో నీట్గా షేవ్ చేసుకొని ఉండి దీంతో గడ్డంతో ఉంటే ఏర్పడ చేయను అనుకున్నావా? చెప్తాగు నీ సంగతి. అమ్మా, ఇగో తమ్మి, ఈ ఫోటోలో ఉన్న మనిషిని నేను చూస్తాను. ఈయనక తిరుపతి లెక్క అన్నాడు కానీ ఆయనే. ఆయన నీకు తెలుసా? నాకెందుకు తెలియదే, గా సుమలత మొగడు కదా ఆయనే. నా అల్లుడు సుమలతమ్మ కూడా ఎప్పుడైండు? ఇప్పుడే సుమలత ఇంటికి పోయి తెలుసుకోవాలి. అమ్మ సుమలత, సుమలత. ఎవరు బాబు నువ్వు? అయినా నా పేరు మీకెట్లా తెలుసు? దానిలో ఉందమ్మా, ఊళ్ళో ఉన్నాక తెలియదా? అయితే కానీ నిన్న విషయం అడుగుతూ చెప్తావా అమ్మా? అనలేమున్నది బాపు, అడుగు చెప్తా. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూసినావా అమ్మా? అదేందమ్మా, ఫోటో చూసి అట్లా షాక్ అవుతాను. ఎక్కడ చూసినట్టున్నది కదమ్మా. ఇదేం చిత్రమో గాని మా అల్లుడు అందరు కాపుతుడు అవుతాడు. ఏంది, ఈయన మీ అల్లుడా? కాకపోతే నీ మొగడు అనుకున్నావా? అవును,
అయినా నా మొగడే కావాలంటే ఫోన్ చేసి తాగు. ఏమండి ఎక్కడున్నారు? అది నేను కొంచెం అర్జెంట్ పని ఉన్నా, తర్వాత మాట్లాడతా. ఇగో మీకోసం ఎవరో వచ్చిండ్రు. ఎవరంటే చెప్పు. ఏమో తనకి ఇస్తాను మాట్లాడుండి మరి. హలో, నా పేరు కనకారెడ్డి. మీతోటి కొంచెం మాట్లాడేది ఉండే. నాతో నీకేం పనయ్యా, వచ్చిన దారినే వెళ్ళిపో. ఇగో అమ్మ, మీ ఆయన కొంచెం బిజీ ఉన్నట్టున్నాడు, నేను తర్వాత కలుపుతలే. అయ్యో బాపు చాయ్ తాగిపోయావు, ఆగు. అగో బాపు ఇప్పుడు వెళ్తున్నావానే? నువ్వెడిపోతానా బిడ్డ? ఇగో ఈ చెల్లెళ్ళ మొగుడు కనబడతలేడట, అట్లా పోయి చూసేద్దామని పోతున్నాం బాపు. ఆవు గాని ఈమెవరు? నేను అదే అడుగుతానా, ఆశల లెవెల్ బిడ్డ. ఏమైందక్క? మీ మూలంగానే కింద పడ్డా అని మళ్ళీ మీరే వచ్చి లేపుతుంటే మిమ్మల్ని ఏమనాలో నాకే అర్థమైతలేదు. ఏంది బిడ్డ గిట్లా చేసినావు? నీ మీద నమ్మకం కొద్ది ఓ పానం ఉన్నది మర్చిపోయినావా బిడ్డ? నీ మొగని కోసం, నీ కొడుకు కోసం కాకపోయినా మీ చెల్లెళ్ళ కోసం నన్ను బతకాలమ్మా. నాతో అయితే లేదు బాపు. అక్క నా మొగుడు దూరమైందంటే నాకంటే ఎక్కువ బాధ నీకెందుకు అవుతుంది అక్క? అయినా నీ మొగుడు కోసం మీ అక్క ఎందుకు బాధపడుతుంది? ఇవన్నీ నాకెందుకు గాని నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు బాబు? ఏం లేదు బిడ్డ, ఆ బిడ్డకు భర్త కనబడతలేడని దొరకబట్టిస్తాను నా బిడ్డ బాధ్యత తీసుకుందట. నీ భర్తను కూడా దొరకబట్టిస్తుందని నా బిడ్డ దగ్గర తీసుకొచ్చిన. ఏందే బాబు ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళిద్దరు మొగలను దొరకబట్టి చూడేనా నా పని? అరే నీ బిడ్డ జీవితం ఏమైపోతుందని కొంచెం కూడా బాధ అనిపించలేదా? బాధ అనేది తరాదుల బిడ్డ జోక్తేనో బజార్లో చూపుతానో కనబడేది కాదమ్మా. అది మోసటోనికి తప్ప ఎవరికి కనబడదు. ఆగమ్మా, ఎడిపోతావు? నా అల్లుని జాడ తెలిసే వరకు ఇక్కడి నుండి ఇంచు కూడా జరగడానికి వీల్లేదు. అగో ఇది మంచిగానే ఉన్నది. నీ అల్లుడు జాన దొరకకుంటే నేనేం చేయాలి? మా ఆయన వచ్చే టైం అయింది, నేను పోతా. ఏందమ్మా నువ్వు అట్లా నిలబడి చూస్తావు? నీ మొగని కోసం నీకు పట్టింపు లేదా? ఎందుకు బాబాయ్ అట్లంటావు? నా మోహన్ కోసమే కదా ఇంత దూరం వచ్చింది. ఇటీయమ్మ ఫోను. ఇగో నీ భర్త నుండేవో చూడు. నీ ఫోన్ ఇటీ చూడమ్మా, నీ భర్త నుండేవో చూడు. ఇప్పుడు చెప్పుర్రి, మీ భర్త ఏడున్నాడు? ఏంది బాబు గట్లంటావు? అమ్మో అమ్మో సంకల సాటను పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు నా మొగన్ని నీ దగ్గర పెట్టుకున్నావానే? బిచ్చగాడి దగ్గర పైసలు ఉంటే ఊరంతా సమానంగా పంచి పెడతానట. అరే నా మొగుడు నా దగ్గర లేక ఏడైతుందంటే నా మొగుడు అనుకుంటే నాకు వచ్చి చెప్తారా? అక్క నా మొగుడు అన్నందుకే నన్ను కొడతాను. ఎందుకు కొడుతున్నా? ఫోన్ ఇటీ.
అయినా నా మగడు దాని మగడు ఎట్లా అవుతాడు? ఎట్లయితాడో చెప్తా గాని ఫోన్ ఇటీ. ఇగో చూడుండ్రే. ఇప్పుడు చెప్పుర్రే, ఈ ముగ్గురు ఒక్కడేనా లేకపోతే ఈ ఒక్కడే ముగ్గురా? అంతకంటే ముందు నాకు ఒక విషయం తెలవాలి. చెల్లి, నువ్వు నీ మోహన్కి ఫోన్ చేయి. అగో మా ఆయన ఫోన్ రింగ్ అవుతాంది. హలో, ఎక్కడున్నారండి? వాకిలు ఉడవలేనంత ఇబ్బందిగా ఉంది, వచ్చి ఉడుతావా? ఏమండి సుమలత గారు, నీ మోహన్కి ఫోన్ చేయి. అయినా నా మగనికి నువ్వు చేయమన్నప్పుడు నేను ఎందుకు చేస్తా? నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తా. ఇట్లా చెప్పిన అర్థం కాలేదా? తను మాట్లాడినప్పుడు విన్నావు కదా. నువ్వు మాట్లాడితే ఏ గొంతుతోడు మాట్లాడుతారో వినొచ్చు. హలో బావా. బానే ఉన్నా గానీ ఎప్పుడొస్తావు? అందరి ఫోన్లు కలుపుతున్నాయి గాని నీ రాధిక ఫోన్ కలుపుతలేదా? ఏంటి బాబాయ్ అక్క అట్లా వెళ్ళిపోతాంది? అక్క భర్త కూడా మన భర్త లెక్క అట్లా చేసిండు కావచ్చు. మన భర్త అని కలిపి మాట్లాడకు. నా భర్త నీ భర్త లెక్క మంది మొక్కలు చూస్తాడు కాదు. ఏ ఆగునే, ఇంత చెప్పిన అర్థం కాదు మీకు? అంటే గొర్రెమేడ ఏంది మీది? అసలు నాకు అర్థం కాదు. మేము చూడా ఆగు బాబు, నేను మాట్లాడతా. ఏమే, నా మొగుడు మీ మొగుడు ఎట్లయిండే? ఎప్పుడైండు? అక్క నాకు ఒకటి అర్థం కాక అడుగుతా. నా మగుడు నీ మగుడు ఎట్లయితారు? మొన్నటిదాకా నాతో ఉన్నాయన నీ మెడల తాళెప్పుడు కట్టిండు? ఏందే నీతో ఉన్నాడా? ఎన్నేళ్ళు ఉన్నాడే ఒకసారి చెప్పు. 3 రోజులు ఉన్నాడు. అయితే నా మొగుడు కాకుండా పోతాడా? కొద్దిసేపు మీ మొగుళ్ళ కూడా పక్కకు పెట్టి అసలు నన్నెందుకు రమ్మన్నారు చెప్పుండ్రి. ఏందే నువ్వు ఆగుతూనే లేవు? ఒక మొగన్ని పెళ్లి చేసుకున్నాడు అంటే అంగట్ల దుడ్డను అనుకున్నట్టు అనుకుంటున్నావా? ఆగు, నీ మొగనికి నా మొగనికి సంబంధం ఏంటిది? మనుషుల పోలు మనుషులు ఉండరనుకుంటానవా? నేను ఇప్పుడు పోతాన్నా, మా ఆయనను తీసుకొని వచ్చి నీ సంగతి చెప్తా. ఇగో తనలాగే నేను కూడా నా మొగల్ని తీసుకొని వచ్చి నీ అనుమానం పొడగొడతా. పోతానా?